హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ హోమ్ గార్డెన్. ఈరోజు అయితే చిన్న చిన్న హార్వెస్ట్లు అయితే ఉన్నాయండి. ఇవి ఎగ్ బ్రింజల్ అంటే కోడిగుడ్డు వంకాయ అని కూడా అంటామండి. ఇది చాలా చిన్న కుండీలో అయితే నేను పెంచాను. ఇదైతే హార్వెస్ట్ చేద్దామండి. వంకాయ చాలా బాగుందండి, కలర్ కూడాను. ఎగ్ బ్రింజలు బాగా వచ్చిందండి. ఇకపోతే పచ్చిమిర్చి అండి, మనం అనుకోకుండా వేసిన మొక్క ఇది థర్డ్ టైము మిర్చి తీసుకోవడం. మనం మిర్చి ప్లాంట్ 2-3 పెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగా అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు. చిన్న కుండీలో కూడా చాలా బాగా అయితే హార్వెస్ట్ చేయొచ్చండి. గ్రో బ్యాగ్స్లో కానీ చిన్న కుండీల్లో కానీ ఈజీగా పెంచుకోవచ్చు మిర్చి. చూసారా ఎలా వచ్చాయో మిర్చి అయితేను. ఇవండి మిర్చి. ఇకపోతే ఇన్సులిన్ ప్లాంట్ అండి. ఇన్సులిన్ ప్లాంట్ షుగర్ ఉన్న వాళ్ళు ఈ ఆకు తింటారు కదండి. ఈ ఆకు అయితే పుల్లగా ఉంటుంది. మట్టి చూసారా, గ్రో బ్యాగ్లోనే పెట్టాను, చాలా తక్కువ అయితే ఉంది. వంకాయలు ఇదొక వెరైటీ అండి, గ్రీన్ లాంగ్ బ్రింజల్. చాలా బాగా అయితే వస్తుంది. ఈ వంకాయ పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. వంకాయ టమాటో కూడా బాగుంటుంది, ఫ్రై కూడా చాలా బాగుంటుందండి. మెయిన్ పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ వంకాయలు. వంకాయ మొక్కకి చూసారా, అసలు పెస్ట్ అనేది ఏమి లేదండి. ఎందుకంటే గంజి ద్రావణం కానీ పుల్ల మజ్జిగ కానీ అలా స్ప్రే చేస్తూ ఉంటాను. ఎక్కడైనా అక్కడక్కడ పట్టినా కానీ మనం ఆకులు తీసేసుకున్నాం అనుకోండి, పాడైన ఆకులు, ఇంకా మనకి చీడ పట్టదు. ఇగోండి ఎంత సైజు వచ్చింది చూసారా కాయలు. ఇప్పుడైతే హార్వెస్ట్ చేద్దామండి. వంకాయలను కూడా ఈజీగా పెంచవచ్చండి. గ్రో బ్యాగ్స్లో పెంచవచ్చు, ల్యాండ్లో పెంచవచ్చు, చాలా బాగా పెంచవచ్చు. మనం బయట కొన్న వంకాయ కన్నా ఇంట్లో మనం పండించిన వంకాయకి టేస్ట్ అయితే చాలా తేడా ఉంటుందండి. మనం ఇంట్లో ఆర్గానిక్గా పెంచుకుంటాం కదా. చూసారండి, ఇవి మన వంకాయలు, పచ్చిమిర్చి. అలానే కొన్ని అయితే ఫ్లవర్స్ కూడా హార్వెస్ట్ చేసామండి. మందారం, చామంతులు, అలానే తమలపాకులు కూడానండి. మన పైన టెర్రస్ మీద అయితే ఉన్నాయి కదా తమలపాకులు, అవి కూడాను. ఇదండి మనం మిద్దె మీద మనం పెంచుకున్న వెజిటేబుల్స్, ఫ్లవర్స్ అయితేనే ఇలా చిన్న చిన్న గ్రో బ్యాగ్స్లోని కుండీలో కూడా ఈజీగా పెంచుకోవచ్చండి.